ఈ యొక్క సంవత్సరము 2023 సంవత్సరము అంతా కూడా మనలను దీవించి ఆశీర్వదించి సంవత్సరము చివరి వరకు మనలను ఈ భూలోకంలో ఇంకా సజీవంగా మనలను ఉంచినందుకు మనము దేవుని నామాన్ని స్తుతించాల్సినటువంటి వారిగా ఉంటా ఉన్నాం. ప్రియులరా, ఈ సంవత్సరం నాన్నగారు దేవుని దగ్గరికి వెళ్ళారు. ఇంకో 10 ఏళ్ళు ఉంటారని అనుకున్నాను, కానీ దేవుడు నాన్నగారిని తీసుకున్నారు. ఆ విషయాన్ని బట్టి మా కుటుంబాలే కాదు, సంఘస్థులు, బంధువులు చాలామంది కూడా మరి దాన్ని బట్టి బాధపడ్డారు. అయితే గతించిన ఆదివారానికి మొదటి ఆదివారం మన సంఘ సహోదరి అంటదండి కుమారుడు అఖిల్ అనుకోని పరిస్థితిలో మరణించడం అనేటువంటిది కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా తేరుకున్నటువంటి స్థితిలోకి రాలేదు. అయినా దేవుని కార్యాలు మనం జరిగించాలి, దేవుని పనులను మనం ఆపకూడదు. దేవుని పనులను ఎట్టి పరిస్థితుల్లో ఎవరి ద్వారా కూడా ఆపటం అనేది జరగకూడదు. దేవుని పనులు కొనసాగించాలి. కాబట్టి అఖిల్ని కోల్పోయిన విషయాన్ని బట్టి మనందరం కూడా నిరంతరం అన్నదాన్ని కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉండాలి. సమయం ఉన్నప్పుడల్లా వెళ్ళి మనం ఓదారుస్తూ ఉండాలి. సంఘానికి ఉన్నటువంటి బాధ్యత. ఈ చివరి బుధవారము మరి కొన్ని నిమిషాలు మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మన యొక్క అంశం ఏంటి అంటే, చెప్పగలరా? అంశం ఏంటి? సాక్ష్యం కాపాడుకోవటం అంటే ఏంటి? సాక్ష్యం కాపాడుకోవటం అంటే ఏంటి? 2-3 వచనాలుగా 2-3 సందర్భాలుగా మనం ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, నమ్మకమైన ప్రభువా, ఈ దినము ఈ యొక్క చివరి బుధవారం 2023 సంవత్సరం చివరి బుధవారము మేము వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మీ కృప చూపండి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు మమ్మల్ని నడిపించండి. వాక్యం వినించిన ప్రతి ఒక్కరికి నాయన నీ అందైనటువంటి జ్ఞానం ద్వారా నాయన మీరు క్రమపరచమని కోరుతున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ చేస్తున్నాము, కనుక ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులరా, మనము వాక్యము చూస్తూ ఉన్నాం. సాక్ష్యమును కాపాడుకోవటం అంటే ఏంటి అనేటువంటి ఒక 2-3 వచన భాగాలు మనము ధ్యానం చేద్దాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని మనము బేస్ వెర్సెస్గా, అంటే మనకి ఆధారభరితమైనటువంటి వచనాలుగా మనం చూద్దాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను కూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది. ఇక్కడ మరి మనము ఆలోచించాల్సినటువంటి విషయం సాక్ష్యాన్ని కాపాడుకోవటం అనేటువంటి విషయంలో ప్రధానంగా మనకు ఉన్నటువంటి విషయాలు ఏంటి అంటే ఇవన్నమాట. ఏంటవి? నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుతాయి. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందినటువంటి అనుభవం మన జీవితంలో ఉంది. మీలో కొంతమందికి ఇంకా ప్రభువుని అంగీకరించినటువంటి స్థితి, ఇంకా మారు మనసు పొందినటువంటి స్థితి ఉందని నా యొక్క అభిప్రాయం. సో నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధ. దేవుని యందు విశ్వాసం ఉంచటం,
బాప్తిస్మమును గురించినటువంటి బోధ అనే దానికంటే కూడా బాప్తిస్మము అనే దానిని మనం ఆలోచిద్దాం. బాప్తిస్మము, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును, ఈ విషయాల్లో మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. ఒక్కొక్కటిగా చూద్దాము. ఏంటంటే నిర్జీవ క్రియలను విడిచిన పరిస్థితులు ఉన్నాయా? ఈ నిర్జీవ క్రియలను విడిచే పరిస్థితులు మనలో రావాలంటే మనం చాలా మార్పు చెందాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం రక్షణ పొందాం, మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నాం. అయినా నిర్జీవ క్రియలు ఇంకా మనం నిర్జీవ క్రియలు వెంటాడుతున్నాయి. ఆ నిర్జీవ క్రియలను మనం ఏం చేస్తున్నామంటే ఇంకా పాటిస్తూనే ఉన్నాం. అయితే ఈ నిర్జీవ క్రియలకు ఉన్నటువంటి బలం ఏంటో తెలుసా? ఈ నిర్జీవ క్రియలకు ఉన్నటువంటి బలం ఏంటంటే ట్రెడిషన్, మన యొక్క సంస్కృతి, మన యొక్క సాంప్రదాయం, మన యొక్క తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయం అనేటువంటి విషయాలలో మన యొక్క రక్షణ, మన యొక్క బాప్తిస్మము, మారు మనసు అనేటువంటి విషయాలను మనం ఆలోచించి దైవభక్తి కలిగినటువంటి జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు మనము నిర్జీవ క్రియలు అనేటువంటి విషయాలను మనం చాలా వరకు విసర్జించలేదు. రోజులు లెక్క పెట్టే విషయం, తర్వాత ఇంకా మంచి రోజు అనేటువంటిది చూసే విషయం, ఇంకా కొన్ని పరిస్థితుల్లో పెళ్లి సంబంధాలకు వెళ్ళే విషయము, వచ్చే విషయాలు, ఇంకా ఇలాంటి చూసేటువంటి విషయాలు, ఇంకా పెళ్లి రోజు ఫిక్స్ చేసే విషయాలు, తర్వాత ఈ జ్ఞాపకార్థ కూడికలకి వాటికి రోజులు ఫిక్స్ చేసే విషయాలు, ఇలాంటి చాలా వరకు ఇంకా మనము ఆ నిర్జీవ క్రియలు అనబడేటువంటి వాటినే మనం కొనసాగిస్తూ ఉన్నాం. వాటి నుంచి మనం బయటపడలేకపోతా ఉన్నాం. ఏ కారణం చేత అంటే ట్రెడిషన్, మన యొక్క సంస్కృతి సాంప్రదాయము అనేటువంటి విషయాలను బట్టి. అయితే సంస్కృతి సాంప్రదాయాలను మనం కొద్దిగా ఆలోచించి చూడాలన్నమాట. ఇప్పుడు మదర్స్ డే అనగానే మనం అందరం ఏం చేస్తామంటే మదర్స్ డే అనే దాన్ని మనం సెలబ్రేట్ చేస్తాం. హ్యాపీ మదర్స్ డే మమ్మీ, హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని మనం చెప్తాం. ఈ ఫాదర్స్ డే, మదర్స్ డే ఎక్కడి నుంచి ప్రారంభమయ్యింది అనేది మనకు తెలుసుకోం కూడా. మనం ఈ మదర్స్ డే అనే దాన్ని మనం వెనక్కి తవ్వుకుంటా వెనక్కి అసలు ఎక్కడి నుంచి ప్రారంభమైంది, దేని నుంచి ఇది ప్రారంభమైంది, మనం వెనక నుంచి ఆలోచించుకుంటా వెళ్తే అది రోమీయుల దేవుళ్లకు సంబంధించిన సాంప్రదాయాలు. మన భారతదేశంలో మన యొక్క సాంప్రదాయాల్లో ముక్కోటి దేవతలు అని చెప్తారు కదా, అలాగే రోమీయులకు కూడా కొన్ని వేల దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళు మన దేశంలో సాంప్రదాయాల కంటే కూడా ముందు నుంచి ఉన్నాయని చెప్తారు. అయితే వాళ్ళల్లో ఉండేటువంటి ఆ సాంప్రదాయాలనే మనం ఇప్పటికీ కూడా కొన్నిసార్లు అనుసరిస్తూ ఉన్నాం. క్రిస్మస్ డిసెంబర్ 25, నిజానికి డిసెంబర్ 25 అని మనకు తెలుసా? తెలీదు. కాన్స్టైన్ అనేటువంటి ఒక రాజు, ఆయన ఏం చేశాడంటే ప్రభువుని నమ్ముకున్నటువంటి టైంలో మన యూదులందరూ కూడా ఎవరి కింద ఉన్నారో తెలుసా? రోమీయుల కింద ఉన్నారు. తెలుసు కదా. మన యూదులు యేసు ప్రభు వారు జన్మించినటువంటి రోజుల్లో యూదులను ఎవరు పరిపాలిస్తున్నారంటే రోమీయులు పరిపాలిస్తున్నారు. రోమీయుల కింద ఉన్నారనమాట యూదులు. కాబట్టి యూదులు మరణానికి సంబంధించిన తీర్పు తీర్చలేరు. మరణానికి సంబంధించిన తీర్పు ఎవరు తీర్చాలి? రోమీయులే తీర్చాలి, వాళ్ళ కింద ఉన్నారు కాబట్టి పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. యేసు ప్రభుని ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు? పిలాతు దగ్గరికి. అంతేగాని వీళ్ళే సొంతగా మరణ శిక్ష విధించేటువంటి హక్కు వీళ్ళకు లేదు.
కాబట్టి వాళ్ళ దేవుళ్ళ యొక్క పూజలు చేసేటువంటి సమయాల్లో ఒక సమయం డిసెంబర్ 25 అనేటువంటి ఒక సమయంని ఆ కాన్స్టైంటినోపోలిస్ ఏదో అంటారు, ఆయన పేరు కరెక్ట్గా నాకు తెలియదు. సో ఆయన యేసు ప్రభుని నమ్ముకున్నాడు కాబట్టి డిసెంబర్ 25వ తారీఖుని క్రిస్మస్ అని చెప్పేశాడు. అప్పటి నుంచి మనందరం యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన రోజని మనం చేస్తున్నాం. ఖచ్చితంగా అదే రోజని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు లేవు, బైబిల్లో అయితే లేవు కదా. చరిత్రలో ఆధారాలు ఉన్నాయి, చరిత్రలో ఆధారాలు లేవు, బైబిల్లో అయితే పర్టికులర్గా ఒక డేట్ అనేది లేదు. కాబట్టి మనము దానిని ఆచారయుక్తంగా చూడకూడదు, కానీ ప్రభువారు జన్మించింది నా కోసమే అనేటువంటిది నమ్మి మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి, స్తుతించాలి. మనం చేస్తున్నది కూడా గత నాన్నగారు సంఘాన్ని ఇక్కడ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చేస్తున్న క్రమం అదే క్రమాన్ని మనం ఇప్పటికీ కూడా కొనసాగిస్తూ ఉన్నాం. సరే, మనం ఇక్కడ ఈరోజు ఈ చివరి బుధవారం ఏం నేర్చుకోబోతున్నాం, ఏం ఆలోచిస్తున్నామంటే మన యొక్క సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవటం, లేదా సాక్ష్యం కాపాడుకోవటం అంటే ఏంటి అనే విషయాలు మనం ఆలోచిస్తూ ఇవన్నీ చూస్తూ ఉన్నాం అన్నమాట. వీటిలో ప్రధానంగా ఏం చూస్తున్నామంటే నిర్జీవ క్రియలను విడచి 2024 సంవత్సరంలో ప్రవేశించబోతున్నటువంటి నీవు, నేను, మనందరం కూడా నిర్జీవ క్రియలు అనేటువంటి వాటిని మనం పరీక్షించి పరిశీలించి ఏది నిజము ఏది అబద్ధం అనేది ఆలోచించి మనం చేయాలన్నమాట. కాబట్టి దానిని బట్టి మనం చేయాలి, కానీ ఏదో అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేయటం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఏదైనా ఇలాంటి ఇంటర్నేషనల్ డేస్ జరుగుతూ ఉన్నప్పుడు నేనైతే మాత్రం తప్పకుండా దాని ఆరిజిన్ ఏంటి అని ఎదుగుతాను. ఈ మదర్స్ డే ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఈ ఫాదర్స్ డే ఎక్కడి నుంచి ప్రారంభమైంది, లేకపోతే పలానా డేస్ అనేటువంటిది మనం చూస్తున్నాం కదా. ఏం డేస్? మెన్స్ డే, ఉమెన్స్ డే, తర్వాత ఇంకా ఈ రకరకాలుగా చూస్తున్నాం కదా. వాటి యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడి నుంచి ప్రారంభమైనవి, దేన్ని బట్టి వాళ్ళు ఆ డేని డిక్లేర్ చేశారు అనేటువంటిది ఆలోచించి అది ఒక క్రైస్తవుడిగా నేను చేయొచ్చా లేదా అనేటువంటిది చూస్తూ దాన్ని బట్టి నేను చెయ్యాలి, కానీ లేదా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చేస్తున్నారని దాన్ని మనం చూసి అది మనం చేయటం అంత మంచిది కాదు. రెండో విషయం ఏంటి? నిర్జీవ క్రియలు అయిపోయిన తర్వాత మారు మనసు పొందినటువంటి విషయాన్ని మనం ప్రతిసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. అందుకని నేను ఇంత ముందు రోజుల్లో మీకు చెప్పాను ఒక విషయాన్ని, అయితే మీరు దాని గురించి ఆలోచించలేదు అనుకుంటున్నాను. మీరేం చేయాలంటే మీరు ఎందుకు రక్షింపబడ్డారు, ఎలా రక్షింపబడ్డారు అనే విషయాన్ని బుక్లో రాసుకోండి. అందరూ ఏం చేయాలి? పుస్తకంలో రాసుకోవాలన్నమాట. పుస్తకంలో రాసుకోవాలి. ఫలానప్పుడు ప్రభు నన్ను ఇలా దర్శించాడు, ఫలానా విషయాన్ని బట్టి నేను ప్రభు దగ్గరికి వచ్చాను, కాబట్టి నేను యేసుక్రీస్తుని ఇలా నమ్ముకున్నాను అని సాక్ష్యాన్ని ఏం చేయాలో తెలుసా? ఒక పుస్తకంలో కానీ ఎక్కడన్నా రాసుకోవాలి. రాసి దాన్ని ఒక కరపత్రికలాగా చేయాలి. మీ సాక్ష్య జీవితాన్ని ఒక కరపత్రికలాగా చేసి, ఇంకా మీరు ప్రభువుని తెలుసుకోవాలనుకుంటే మా చర్చికి రండి అని చర్చి గురించి, తర్వాత మీ గురించి అలా రాసి అవి పంచాలన్నమాట. కాబట్టి మీ సాక్ష్యం అనేటువంటిది మీరు మర్చిపోకూడదు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి అమ్మా. యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారనే విషయం గుర్తుందా మీకు? ప్రభువుని ఎప్పుడు నమ్ముకున్నారో గుర్తుందా? ప్రభువుని నమ్ముకొని ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో గుర్తుందా? ఇన్ని సంవత్సరాలు అయి ఉంటే ఇన్ని సంవత్సరాల్లో మీ యొక్క జీవితాన్ని గురించినటువంటి, లేదా క్రైస్తవ జీవితాన్ని గురించి మీకు ఫలములు ఉన్నాయా? పోయిన ఆదివారం అనుకుంటా కదా మనం ధ్యానం చేసాం, నిన్న ఆదివారం అనుకుంటా మనం ధ్యానం చేసాం కదా. ఏంటది? ఆ యజమానుడు, ఆ మనుషుడు ఆ తోట మధ్యలో, ఆ ద్రాక్ష తోటలో ఏం చేశాడు? అంజూరపు చెట్టు వేశాడు. 3 సంవత్సరాల నుంచి వచ్చి చూస్తే కూడా దాంట్లో ఏం కనిపించలేదు? పండ్లు కనిపించలేదు. మరి ఇంతకాలం నుంచి మన యొక్క మారు మనసు జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఆరాధన చేస్తూ ప్రభు బలలో పాల్గొంటూ ఉన్నాం కదా. మరి మీ యొక్క రక్షణ జీవితాన్ని గురించి
మారు మనసు జీవితాన్ని గురించి ఏమి ఆలోచిస్తున్నారు? తరువాత నెక్స్ట్ దేవుని యందలి విశ్వాసము. కాబట్టి ఒక క్రైస్తవుడు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా నమ్ముకున్నటువంటి వ్యక్తి క్రైస్తవుడు అయిన తర్వాత నుంచి ఆ వ్యక్తి యొక్క మనసులో ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుని యందు విశ్వాసం అనేటువంటిది ఉండాలి. ఏముండాలి? దేవుని యందు విశ్వాసం. దేవుని యందు విశ్వాసం అనేటువంటిది మీరు కనపరచాలి. మరి మీ విశ్వాసం దేవుని యందు ఉందా? మీ విశ్వాసం డబ్బు యందు ఉందా? ఎక్కడుందమ్మా మీ విశ్వాసం? దేవుని మీద, డబ్బు మీద? పైసా మే పరమాత్మ హై అంటారు. డబ్బులుంటే కొండ మీద కోతైనా దిగొచ్చింది అంటారు. అది విశ్వాసం కాదు. క్రైస్తవుడి యొక్క ప్రధానమైనటువంటి విశ్వాస క్రమము దేవుని మీద, దేవుని మీద, దేవుని మీద విశ్వాసము ఉండాలి. ఎప్పుడైతే దేవుని మీద నీకు విశ్వాసం ఉంటుందో నీ జీవితాన్ని గురించి నీకు ఒక క్లారిటీ వచ్చింది. నీ జీవితాన్ని గురించి నీకేమొస్తుంది? ఒక క్లారిటీ, ఒక స్పష్టత వచ్చింది. రేపు ఏంటి, రేపు ఏం జరగబోతుంది, ఏం జరిగినా పర్లేదు. ఎందుకని? ఏం జరిగినా నేను దేవుని బిడ్డను. నా విశ్వాసం దేని మీద? దేవుని మీద. నా విశ్వాసం దేని మీద? దేవుని మీద. పరిస్థితులు ఎలాగైనా మారిపోని, నా జీవితంలో నుంచి ఎవరైనా తొలగిపోని, నా పరిస్థితులు ఎలాగైనా అవ్వని, ఏదైనా నా విశ్వాసం దేని మీద? దేవుని మీద విశ్వాసం. మనం పాత నిబంధన గ్రంథంలో మనం చదివితే, చిన్న ప్రవక్తల గ్రంథాల్లో చదివితే మనకి యెహోవా యందు నా యొక్క విశ్వాసం, నేను యెహోవా యందు ఆనందిస్తాను. చెట్లు పువ్వులు పూసినా పూయిపోయినా ఇవన్నీ చెప్తూ నేను దేని మీద ఆధారపడ్డాను, నా విశ్వాసం దేని మీద అంటే యెహోవా యందే నా యొక్క విశ్వాసం అని చెప్తాడు. కాబట్టి మనం కూడా అలాంటి విశ్వాసం ఉందా లేదా? ఈ 2023 చివరి బుధవారంలో ఈ బైబిల్ స్టడీలో చేరి వచ్చిన మీరందరూ ఆలోచించాలని కోరుతూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకా మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్తూ దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయదము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరము రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారమై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేచి బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అటు వారిని మరలా నూతనపరచుట అసాధ్యము అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. అందుకని దేవుడు మనుషులను పోగొట్టుకుంటాడా అంటే కాదు. ఆ వ్యక్తి తప్పిపోయినటువంటి వ్యక్తి, విశ్వాసంలోంచి జారిపోయినటువంటి వ్యక్తి, ప్రభువుని అంగీకరించి ఇప్పుడు ప్రభువుకి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి దేవుని దగ్గరికి వస్తే దేవుడు వారిని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. 2-3 వచనాలు మనం చూద్దాం, సమయం అయిపోతా ఉంది. ఇర్మియా గ్రంథంలో నుంచి ఒక మాట చూద్దాం. చూడండి, ఇర్మియా 8వ అధ్యాయంలో నుంచి 8వ అధ్యాయము మనము 7వ వచనం లాస్ట్లో నుంచి చూద్దాం. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. నా ప్రజలు అంటున్నాడు, ఆయన విధులను ఎరగరు అంటున్నాడు. కాబట్టి క్రైస్తవులమే, పేరుకు మనం ఏంటి? క్రైస్తవులమే. కానీ దేవుని యొక్క న్యాయ విధులు తెలియనటువంటి క్రైస్తవుల్లాగా జీవిస్తున్నామా? మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్దనున్నదనియు మీరు ఎలా అందురు? నిజమే, కానీ శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయం పొంది చిక్కున పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించువారు, వారికి ఏ పాటి జ్ఞానము కలదు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని వాక్యం మన దగ్గర ఉంది. దేవుని వాక్యం లేకనే దేవుని యొక్క వాక్య భాగం బైబిల్ మన చేతిలో ఉంది. కానీ ఆ బైబిల్ని మనం ఎప్పటికీ కూడా తెరచి చూచి చదివేటువంటి పరిస్థితులు లేవని అనిపిస్తూ ఉన్నాయి. నేను ఒక ఉదాహరణ మీకు చెప్పాలని అనుకుంటా ఉన్నా. ఈ సమయంలో ఒక పాస్టర్ గారిని వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారంట.
ఆ పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాడు. వాళ్ళు మంచి సంపన్నుడు. ఆ పాస్టర్ గారికి వెండి ప్లేట్లో అన్నం పెట్టారంట. వెండి ప్లేట్లో అన్నం పెట్టి తినటానికి వెండి స్పూన్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? వెండి స్పూన్. వెండి ప్లేటు, వెండి స్పూన్. మేము ఎప్పుడన్నా మీ ఇంటికి భోజనానికి వస్తే మీరు ఏం పెట్టారమ్మా మాకు? దేంట్లో పెట్టారన్నా? బఫే ప్లేట్లో పెడతారు. మాకు దేంట్లో పెడతారు? బఫే ప్లేట్లో పెడతారు. వాళ్ళు పాస్టర్ గారిని గౌరవించి వెండి ప్లేట్లో భోజనం పెట్టి వెండి స్పూన్ ఇచ్చారండి. ఆయన భోజనం చేసిన తర్వాత చివరిలో ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కాడ నుంచి ఆ స్పూన్ కనిపించట్లేదండి. వెళ్ళిపోయిన కాడ నుంచి స్పూన్ కనిపించట్లేదంట. వాళ్ళు బాగా వెతికారంట. ఆ టేబుల్, గిన్నెలు అన్నీ మొత్తం వెతికితే కూడా ఆ స్పూన్ దొరకలేదు. ఇంకా మరలా నెక్స్ట్ ఇయర్ వచ్చేసింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పాస్టర్ గారిని భోజనానికి పిలిస్తే మళ్ళీ వచ్చాడంట పాస్టర్ గారు. వస్తే అప్పుడు మళ్ళీ ప్లేట్ పెట్టి వాళ్ళ భార్య మరి ఎవరో ఒకళ్ళు ఇంకా ఇంకా అడగకుండా ఉండలేకపోయారు. అడిగేశారు అనమాట. పాస్టర్ గారు, పోయినసారి మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత నుంచి మాకు ఆ వెండి స్పూన్ కనిపించట్లేదు, అది ఎక్కడ పెట్టారు అని చెప్పేసి అని అన్నారు. ఆ పాస్టర్ గారు ఏం చేశాడంటే ఆ భోజనం టేబుల్ పక్కనే ఒక బైబిల్ ఉందంట. ఆ బైబిల్లో పెట్టి వచ్చాడంట. అంటే వాళ్ళు భోజనం పెట్టినటువంటి వాళ్ళు ఆ బైబిల్ని సంవత్సరంలో ఒక్కసారి కూడా తీయలేదు. ఇంకా కొన్ని విషయాలు చెప్పినా మీకు, మన చర్చిలో జరిగే విషయాలు. ప్రార్థన వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ తీసుకెళ్ళట్లే ఇంటికి. ఆ కిటికీల్లో మచ్చు మీద అక్కడిక్కడికి పెట్టి వెళ్ళిపోతున్నారు. బైబిలే ఇంటికి తీసుకెళ్ళకపోతే ఇంకేం చదువుతారు? చాలామందికి బైబిల్ దేనికి కావాలో తెలుసా? పడుకునేటప్పుడు తల కింద పెట్టుకోవటానికి, తల పక్కన పెట్టుకోవటానికి. బైబిల్ ఉంటే పిచ్చికలలు రావు, దెయ్యాలు రావు అని అలా వాడుకుంటున్నారు బైబిల్ని. కానీ బైబిల్ని ఎలా వాడాలి? దాంట్లో ఉన్న వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని చదువుతూ ఉండాలి. అక్క శైలక్క ఇచ్చింది ఆ బైబిల్, ఆ ఎర్రట్ల బైబిల్. ప్రతిరోజు ఉదయాన్నే నేను వాక్యం చదివేది ఆ బైబిల్లోనే చదువుతా. దాదాపు అన్ని పేజీలు మొత్తం కూర్చొని చదువుతూ ఉంటా. రోజు ఒక అధ్యాయం చదువుతున్నాను కదా మైక్లో. అలా ఈరోజు ఉదయం ద్వితీయోపదేశ కాండం స్టార్ట్ చేశాను. నిన్నటి వరకు సంఖ్యాకాండం అయిపోయింది. ఈరోజు నుంచి ద్వితీయోపదేశ కాండం స్టార్ట్ చేశాను. కాబట్టి బైబిల్ అనేటువంటిది మన చేతిలో ఉండాలి, అది మనం చదువుతూ ఉండాలి. బైబిల్ ఏం చేయాలి? చదువుతూ ఉండాలి. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు? నిజమే, కానీ శాస్త్రుల కలకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. జ్ఞానుల అవమానం నొందిన వారు విస్మయం ఉంది చిక్కుబడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి వారు, సాక్ష్య జీవితాన్ని కాపాడుకునేటువంటి వారు నిరంతరము వాక్యాన్ని చదివేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి మనం వాక్యం చదువుతూ ఉంటే దేవుడు వాక్యం ద్వారా మనతోటి మాట్లాడుతూ ఉంటాడు. ఒక క్రైస్తవుడికి ఆహారం దేవుని యొక్క వాక్యమే. కాబట్టి ఆ వాక్యాన్ని మనం చదివేటువంటి వారిగా ఉండాలని మనకు వాక్యము తెలియజేస్తూ ఉంది. సాక్ష్య జీవితాన్ని కాపాడుకునేటువంటి విషయంలో మన దేవుని యొక్క వాక్యాన్ని నిరాకరించకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయకూడదు? నిరాకరించకూడదు అనేటువంటి విషయం మనకి అర్థమవుతా ఉంది. ఇంకొక వాక్యాన్ని చూద్దాం ఈ సమయంలో. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో నుంచి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూద్దాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. కాబట్టి క్రీస్తు యేసునందున్నటువంటి వారు, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వాళ్ళు, సాక్ష్య జీవితాన్ని కాపాడుకునేటువంటి వారు నూతన జన్మ లేదా క్రొత్తగా ఏమన్నాడు ఇక్కడ? ఇదిగో క్రొత్తవాయను, సమస్తమును దేవుని వలనైనవి,
ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. సమాధానపరుచుకొని, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే సమాధాన పడుట లేదా సమాధానమును కొనసాగించుట. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితములో సాక్ష్య జీవితమును, మన యొక్క సాక్ష్యమును కాపాడుకునేటువంటి విషయంలో ఏముండాలో తెలుసా? ఏముండాలి? సమాధాన పడుట, సమాధాన పడేటువంటి మనసు ఉండాలి. ఒక క్రైస్తవుడికి వేరొక క్రైస్తవుని మీద లేదా అన్యుని మీద ఎవరి మీదనైనా సమాధానము లేని స్థితి ఉండకూడదు. కాబట్టి సమాధాన పడకుండా మనం దేవుని దగ్గర ఏం నిలబడతాం? ఆరాధన ఏం చేస్తాం? ప్రభు బలలో ఏం పాల్గొంటాం? మన యొక్క జీవితంలో సమాధానం అనేటువంటిది ఎప్పుడూ ఉండాలి. నువ్వు క్రైస్తవ జీవితాన్ని, నీ యొక్క సాక్ష్య జీవితాన్ని కొనసాగించేటువంటి క్రమంలో ఏముండాలి? రెండోది ఏముండాలి? సమాధానము. ఈ సమాధానం అనేటువంటి దానిని నువ్వు ఎప్పుడు ఏం చేయాలి? కొనసాగిస్తూ ఉండాలి. అది కొనసాగించేటువంటి ప్రక్రియ అన్నమాట. సమాధాన పడకుండా నీ యొక్క క్రైస్తవ జీవితం నువ్వు కొనసాగించలేవు. నీ సాక్ష్య జీవితం, నేను ప్రభుకి నా యొక్క సాక్ష్య జీవితాన్ని నేను కొనసాగిస్తాను అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీవు అందరి ఎడల అందరితో సమాధానంగా ఉంటావు అని అర్థం అన్నమాట. కాబట్టి నీవు బలిపీఠం దగ్గర చేరినప్పుడు నీ సహోదరుని మీద ఏదైనా కానీ ఉంటే మొదట నువ్వేం చేయాలి? బలి అర్పించడం ఆపు, ఆరాధన చేయడం ఆపు, ప్రభు బలిలో పాల్గొనడం ఆపు. ముందేం చేయాలి? సమాధానపడు. నువ్వు సమాధాన పడకుండా ప్రభు బలిలో పాల్గొనడం వల్ల ఉపయోగం ఏమీ లేదు అనే విషయం మనము గమనిస్తూ ఉన్నాం. ఇంకో మాట కూడా చూద్దాం, చూడండి. యోహాను రాసిన మొదటి పత్రికలోంచి చూద్దాం. ఈసారి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మనము మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము పాపములు ఒప్పుకొనుట. మూడో మాట ఏం చూస్తూ ఉన్నాము? పాపాలు ఒప్పుకుంటా ఉండాలి. చాలా మంది ఆరాధించలేకపోతున్నటువంటి వారి యొక్క మనసులో ఇదే ఉందేమో అని నేను అనుకుంటా ఉన్నా. వాళ్ళ యొక్క మనసు గర్దిస్తూ ఉంది, నువ్వు పాపివి, నువ్వు అపరాధాల్లో ఉన్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, నీ హృదయం దేవుని ఎడల మరి అనుసంధానింపబడినట్టుగా లేదా దేవునితోటి సమాధానపరచబడినట్టుగా లేదు. కాబట్టి నువ్వేం చేయలేకపోతున్నావు? ఆరాధించలేకపోతా ఉన్నావు, ప్రభు బలలో చేయలేకపోతా ఉన్నావు. చూడు, గమనించు, బాప్తిసం తీసుకున్న కాడి నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇన్ని సంవత్సరాల్లో మీరు ఆరాధించకుండానే ప్రభు బలలో పాల్గొంటున్నారా? ఆరాధించట్లేదు అంటే దేవునికి ప్రభు ఎడల మీ యొక్క హృదయము సమానంగా, యథార్థంగా, మరి పీస్ఫుల్గా లేదనే కదా దాని అర్థం. కాబట్టి మన యొక్క హృదయము దేవుని నామాన్ని ఉత్సహించాలి, దేవుని సన్నిధిలో ఉత్సహించాలి, ఆర్భటించాలి, ఆయన నామాన్ని గణపరచాలి, ఆయన నామాన్ని స్తుతించాలి. ఇలా చెయ్యాలి అంటే సమాధాన స్థితి ఉండాలి, పాపాలు ఒప్పుకునేటువంటి స్థితి ఉండాలి. ఒకవేళ పాపం చేస్తే దాన్ని ఒప్పుకోవాలి కానీ కప్పుకోకూడదు. కాబట్టి మనం పాపం చేసినటువంటి వాళ్ళమైతే దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను క్షమించు, నేను పాపం చేశాను అని నువ్వు చెప్పాలి. అలా చెప్పలేని స్థితిలో నువ్వు ఉన్నావంటే పాపపు ఊబిలో నువ్వు కూరుకుపోతున్నావని గమనించుకోవాలి. నీ యొక్క సాక్ష్య జీవితాన్ని నువ్వు కాపాడుకునేటువంటి క్రమంలో, నీ సాక్ష్య జీవితం కాపాడబడేటువంటి విషయాల్లో ఇది కూడా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చెప్పండమ్మా, ఏంటది? గలతీ 5:22. ఆత్మఫలమేమనగా చెప్పండి. ఆత్మఫలమేమనగా
ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశతోనూ సిలువ వేసి ఉన్నారు. తర్వాత 25వ వచనం, మనము ఆత్మననుసరించి జీవించిన వారమైతమా, ఆత్మననుసరించి క్రమముగా నడుచుకుందుము. క్రమముగా నడుచుకునేటువంటి జీవితం ఉండాలి. చాలా మందికి దేవుని యొక్క సంఘానికి వచ్చేటువంటి క్రమంలోనే క్రమం ఉండట్లా. 2 వారాలు వస్తున్నారు, 1 వారం రావట్లా. లేదా 1 వారం వస్తే ఇంకో వారం రావట్లా. ఆ పని ఉంది, ఈ పని ఉందని పనుల గురించి చెప్తున్నారు. నువ్వు గనక నిజంగా నీ యొక్క సాక్ష్య జీవితాన్ని కాపాడుకునేటువంటి క్రమంలో ఉన్నట్లయితే తప్పకుండా నువ్వేం చేయాలి, నీ యొక్క క్రమ జీవితాన్ని, దేవుని యొక్క సన్నిధికి వచ్చేటువంటి విషయాలలో క్రమమైన జీవితము ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. అందుకే నిన్న మా నాయనమ్మ గారి ప్రార్థన జరిగేటప్పుడు కూడా కాదు క్రిస్మస్ రోజు అనుకుంటా, ఆ రోజు పాట పాడండి అని ఏంటంటే మా అమ్మ ఒక సహోదరికి చెప్తుంది, క్రమమైన జీవితం పాట పాడమ్మా అని చెప్పేసి చెప్తుంది. కాబట్టి ప్రియులారా గమనించండి, ఇక్కడ నేను ఒకళ్ళు ఉద్దేశించి కాదు కానీ మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. 2024వ సంవత్సరానికి ఒక డెసిషన్ తీసుకోవాలి. మీరు ఏం చేయాలి, ఒక తీర్మానం తీసుకోవాలి. నేను నా యొక్క జీవితాన్ని, నా జీవితం ఎలా ఉంది, క్రమంగా ఉన్నానా లేదా. ఏదైనా ఒక వారం నేను రాలేకపోయాను అనుకోండి, రాలేకపోతే ఆ వారం నువ్వు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లోనైనా ప్రార్థనకి వెళ్తున్నావా. నిజంగా నీకు వేరే ఊరు వెళ్ళినప్పుడు ప్రార్థనకి వెళ్ళే అలవాటు ఉంటే ఇక్కడ ప్రార్థనకి ఆగిపోవు. నిజంగా నీకు ప్రార్థన మీద అంత పట్టుదల, అంత ఆసక్తి ఉంటే నువ్వు ఇక్కడే మానుకోవు. కాబట్టి మనకి మీ యొక్క సాక్షి జీవితాన్ని కాపాడుకునేటువంటి క్రమంలో ఏముండాలి, ఆత్మననుసరించి క్రమముగా నడుచుకునేటువంటి విషయాల్లో మనము మరి మంచి విశ్వాసము కలిగినటువంటి వారిగా, లేదా క్రమమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించుటకు తీర్మానింపబడాలి. 26వ వచనం కూడా చూద్దాం. ఒకరినొకరు వివాదమునకు లేపకయు, ఒకరి అందొకరు అసూయపడకయు, వృధాగా అసూయపడకయు ఉందము. ముందేం చెప్పాడు, ఆత్మ ఫలము గురించి చెప్పాడు. ఆత్మ ఫలం గురించి చెప్పి తర్వాత ఏం చెప్తున్నాడు, మీ యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. క్రమముగా నడుచుకోమంటున్నాడు. ఆ తర్వాత ఇలాంటి వాటిని విసర్జించమని చెప్తూ ఉన్నాడు. అవన్నీ చేయకుండా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. చివరిగా ఒక మాటను మనం చూద్దాం. చూడండి, యోహాను పత్రిక 2వ అధ్యాయంలో నుంచి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18, 19 వచనాలను మనం చూద్దాం. చూడండి, చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొంచున్నాము. కాబట్టి మన చుట్టుపక్కల చాలా మంది వేరే వేరే చర్చిలు పెట్టారు, వేరే వేరే విశ్వాసాలు కలిగి ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభువుని, వాళ్ళు యేసుక్రీస్తుని దైవ కుమారుడిగా భావించట్లేదు. కొంతమంది అయితే అసలు యేసుక్రీస్తు సంబంధమే లేదంటున్నారు. ఇంకా కొంతమంది అయితే మరి ఏవో రకరకాలైనటువంటి శాస్త్రాలు, రకరకాలైన పరిస్థితులు చెప్పి మీరు ఏ విశ్వాసంలో మీరు కొనసాగుతున్నారో దాని నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, తప్పిస్తున్నారు. నేను ఏ విశ్వాసానికి వ్యతిరేకిని కాదు, కానీ యేసు ప్రభు దేవుని కుమారుడు అని చెప్పడానికి ఎవరైతే అంగీకరించారో వాళ్ళకి నేను వ్యతిరేకిని. ఎందుకంటే బైబిల్లో పలుమార్లు యేసు ప్రభు వారు తండ్రికి ప్రార్థన చేసినట్టుగా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూలోకానికి వచ్చినట్టుగా, తండ్రి అని ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటే, ప్రభు వారు మనకు నేర్పిన ప్రార్థనలో కూడా, తమ శిష్యులకు నేర్పిన ప్రార్థనలో కూడా ఏమని స్టార్టింగ్లో ఉంటుంది, ఏముంటుంది? ప్రభు నేర్పిన ప్రార్థనలో ఏముంటుంది? పరలోకమందునమా తండ్రి గురించి ఎంత క్లియర్గా చెప్తే, తండ్రిని ఒప్పుకోనటువంటి వాడు. అదే మనం చూస్తాం పత్రికలో, యోహాను పత్రికలో మనం ఏం చూస్తాం, కుమారుడిని ఎవరైతే ఒప్పుకోడో, కాబట్టి కుమారుడని తండ్రి అనేటువంటి విషయాన్ని ఒప్పుకోనటువంటి వాడు అసలు నిజానికి క్రైస్తవుడు అని చెప్పకూడదు వాళ్ళ గురించి. ఎందుకంటే వాక్యాన్ని
ఈ వాక్యాన్ని చదవలేదు, వాళ్ళు వాక్యాన్ని నిశ్చితంగా చదవలేదు, వాక్యాన్ని ఒక థియాలజీ కోణంలోనే వాళ్ళు చూశారు, కానీ వాక్యంగా అర్థం చేసుకోలేదు వాళ్ళు. కాబట్టి ప్రియులరా, నేను మీకేం చెప్తున్నానంటే, వేరే కొత్త చర్చిలు ఏర్పడినాయి కదా అని చెప్పేసి భూలోమని అటు వెళ్ళకూడదు. మనం ఏ చర్చిలో మన యొక్క విశ్వాసం ఉంది, మనం ఏ చర్చిలో రక్షింపబడ్డాం, ఏ చర్చిలో మన యొక్క స్థిరత్వం ఉంది అనేటువంటిది గమనించి దానికే మనం కట్టుబడి ఉండాలి. అంతేగాని వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టారు, అని ఈ కల్వ చర్చిలో వీళ్ళకి భాషలు రావేం రావు, ఆయన అక్కడ పెట్టాడు, ఆయన భాషలు వస్తాయి కాబట్టి నేను ఆడకు పోతానని పోకూడదు. నీ విశ్వాసం నీ ఎక్కడ ఉందో అక్కడే నువ్వు ఉండాలి. నీ యొక్క దేవుడు నిన్ను ఎక్కడ నాటాడో అక్కడే నువ్వు ఉండాలి. దేవుడి కళల ద్వారా, దర్శనాల ద్వారా మీతో మాట్లాడాడు కదా. దేవుడు మీకు ఒక మార్గాన్ని చూపించాడు కదా. ఆ మార్గంలో మీరు స్థిరపడకుండా వేరే మార్గాల్లోకి వెళ్ళటం వల్ల భ్రష్టులయ్యేది మీరే. తర్వాత ఏమంటున్నాడండి 19వ వచనంలో, ఏమన్నాడు? గడియ అని దీని చేత, ఏం గడియ ఇది? క్రీస్తు విరోధి వచ్చేటువంటి గడియ అని మీరు తెలుసుకుంటున్నారు. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలచియుందురు. కాబట్టి ఇక్కడ మనం ఇంకో మాట ఏం చూస్తున్నామంటే, వాళ్ళు మనవాళ్ళు అయితే మనలో ఏముంటారు? నిలిచి ఉంటారు. వేరే చర్చిలో వాళ్ళు మమ్మల్ని వాక్యం చెప్తాను వాళ్ళ చర్చికి పిలిస్తే, ఆ చర్చికి వెళ్ళి చూస్తే ఇక్కడ వాళ్ళే ఉంటారు కొంతమంది. అక్కడ చాలా ఆశ్చర్యం వేసింది. అమ్మ, నువ్వు బాప్తిసం మన చర్చిలో తీసుకున్నావు కదా, అక్కడే ఉండొచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే ఈయన కూడా పిలిచాడండి, అందుకని వచ్చారు. మీరు పిలిచారు కదా, అట్నే వీళ్ళు కూడా పిలిచారండి. ఏం లేదండి, ఇక్కడ భోజనాలు పెడుతున్నారు, చీరలు ఇస్తున్నారు, అందుకని ఇటు కూడా పోతున్నామండి అని చెప్తున్నారు కొంతమంది. ఒక చీర కోసం, డబ్బుల కోసం, బిర్యానీ కోసం మన విశ్వాసాన్ని మనం మార్చుకోకూడదు. దేవుడు బిర్యానీ కంటే గొప్పవాడు, దేవుడు బట్టల కంటే గొప్పవాడు, దేవుడు డబ్బుల కంటే గొప్పవాడు. నీ విశ్వాసాన్ని బట్టి, నీ స్థిరమైన విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించే క్రమం ఎక్కడో తెలుసా? నీ యొక్క స్థిరత్వాన్ని బట్టి. ఇక్కడ వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే, వాళ్ళు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు, అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. కొంతమంది లేరు, వెళ్ళిపోయారు. కొంతమంది మన యొక్క సంఘంలోంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మన సంబంధులు కారు. వెళ్ళిపోయి వేరే చర్చిలో కలిసిపోయారు. ఆ తర్వాత వాళ్ళ జీవితాలు ఎలాగో మారిపోయినాయి. ఇక్కడ బాప్తిసం తీసుకున్న వాళ్ళందరితో నేను మాట్లాడుతూ ఉంటాను. అమ్మా, మీరు ఇక్కడ బాప్తిసం తీసుకున్నారు కదా, ఎందుకు రాలేకపోతున్నారు, ఏంటి మీ సమస్య అని అడుగుతూ ఉంటాం. అడిగినప్పుడు వాళ్ళు విషయాలు ఏవో చెప్తారు. అయితే ఆ విషయాలు ఏవో సరైనటువంటిది కాకపోతే మరలా వెళ్ళి ఆలోచించుకోండి అమ్మా, దేవుడు మిమ్మల్ని దీవించే మార్గం, దేవుడు మీకు ఏర్పరిచినటువంటి మార్గం నుంచి తప్పిపోబోకండి అని వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. నేను ఆల్రెడీ చివరి వచ్చినామని చెప్పాను కదా. ఇంకొక మాట చూద్దాము, సమయం అయిపోయింది, చివరి వారం కాబట్టి కొద్దిగా మీరు ఒక 2 నిమిషాలు మీరు కొద్దిగా ఈ యొక్క మాట చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 13 వరకు చదువుదాం. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము. ఆయనతో కూడా చనిపోయినటువంటి వారమైతే, ప్రభువారు ఆయన శిలువలో మరణించారు, ఆయన చనిపోయారు. మనం కూడా మన యొక్క పాపముల విషయంలో చనిపోయినటువంటి వాళ్ళమైతే ఆయన తిరిగి లేచినట్టుగానే మనం కూడా తిరిగి లెగుస్తాము. సహించిన వారమైతే, మొదట ఏం చూస్తా ఉన్నాము? రక్షింపబడినటువంటి స్థితి, ఆయనతో కూడా చనిపోవుట అనేటువంటిది రక్షణ గురించినటువంటి విషయము. రెండవ మాట ఏం చూస్తా ఉన్నామండి? సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. కాబట్టి నీ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకునేటువంటి విషయంలో సహనం చాలా ముఖ్యమైనటువంటి విషయం. సహించినటువంటి వారమైతే నువ్వు సహించేటువంటి స్థితి నీకు రావాలి.
నీకు సహనం అనేటువంటిది ఉండాలి. విశ్వాస జీవితంలో నీ సాక్ష్యాన్ని కాపాడుకునేటువంటి విషయంలో సహనం అనేటువంటిది చాలా అవసరం. నన్ను పట్టించుకోలేదు, నా మాట వినలేదు, నేను చెప్తే చేయలేదు, కాబట్టి నన్ను ఇలా అన్నారు అలా అన్నారు అనేటువంటి ఆలోచనలో చాలామంది వాళ్ళ యొక్క సహనాన్ని ఏం చేస్తున్నారు, కోల్పోతున్నారు. ఈ మాట నేను అనొచ్చలేదు తెలియదు, కానీ ఒక చర్చిని ఊరికి ఇలా ఆలోచిద్దాం. ఒక ఆయన చర్చిలో వాక్యం బాగా నేర్చుకున్నాడండి. వాక్యం బాగా నేర్చుకుని బయటికి వెళ్ళి వాక్యం కూడా చెప్తున్నాడు. చెప్తున్నప్పుడు ఏమైందంటే అందరూ ఆయన్ని, నువ్వు భలే వాక్యం చెప్తున్నావు, నువ్వే ఇంకా చర్చి పెట్టవచ్చు కదా అని అన్నారు. అనగానే అతను ఏం చేశాడంటే, అవును కదా అని ఇంకొక చర్చి పెట్టాడు. ఏం పెట్టాడు? ఇంకో చర్చి పెట్టాడు. ఏంది, ఇప్పుడున్న చర్చిలో ఆయన ఇంకొద్దిగా దూరం పోయి ఇంకో చర్చి పెట్టాడు. పెట్టినప్పుడు ఈ చర్చికి వచ్చే కొంతమంది ఏం చేశారంటే అక్కడికి వెళ్ళిపోయారు. అర్థమైంది కదా? ఇప్పుడు విడదీశాడు అనుకుందాం, లేకపోతే ఏదైనా కానీ ఇంకొక చర్చి లాగా పెట్టాడు, అక్కడికి వెళ్ళిపోయారు. విడదీసినటువంటి వాడి చర్చి ఏమవుతుంది చెప్పండి? ఊరికే చెప్పండి. విడదీసిన వాని చర్చి ఏమవుతుంది చెప్పండి? విడదీయబడుతుంది అంతే. అర్థమైందా నేను చెప్పింది? విడదీసిన వాని చర్చి ఏమవుతుందంటే విడదీయబడుతుంది అంతే. అక్కడ నుంచి మళ్ళీ ఇంకొకళ్ళు బయటికి లెగుస్తారు, వాళ్ళు విడదీస్తారు. ఆ విడదీసినటువంటి వాళ్ళు ఇంకో చోటకి వెళ్తారు, అక్కడ కూడా ఏం జరిగింది చెప్పండి? మళ్ళీ విడదీస్తారు. కాబట్టి నిలచి ఉండుటలోనే మనం ఇక్కడ చూసినటువంటి మాటలో ఏంటంటే, సహించినటువంటి వారం అయితే దేవుడు నీకు కృపావరం ఇస్తే నువ్వేం చేయాలంటే చర్చిలో దాన్ని వాడాలి. దేవుడు నీకు బాగా వాక్యం చెప్పే జ్ఞానం ఇస్తే చర్చి యొక్క గ్రోత్, చర్చి యొక్క డెవలప్మెంట్ కోసం ఆ చర్చిలోనే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఫలాలను ఏం చేయాలి? ఫలించాలి. కాబట్టి అంతేగాని నీకు నచ్చినట్టుగా నాకు వాక్యం చెప్పడం వచ్చింది, నాకు రెక్కలు వచ్చినాయి, నేను వెళ్ళిపోతానని చెప్పేసి నీకు నచ్చినట్టు నువ్వు వెళ్ళిపోతే దాని అర్థం ఏంటో తెలుసా? నీకు సహనం లేదని, నీకు నిలకడ లేదని, నువ్వు నిలిచి ఉండేటువంటి స్వభావం లేదని అర్థమవుతుంది. ప్రియులరా, గమనించాలి. ఎవరైనా ఈ చర్చిలో వాక్యం చెప్పడానికి వస్తే మేమేం అడుగుతామో తెలుసా? వాళ్ళని, మీరే చర్చికి వెళ్తారు? వాళ్ళని మేము అడిగే విషయాలు ఏమడుగుతామో తెలుసా? మీరే చర్చికి వెళ్తారు? ఎక్కడ బాప్తిసం తీసుకున్నారు? మీరు నిలకడగా వెళ్ళే చర్చి ఏంటి అని ఈ విషయాలన్నీ అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళు మాకు అదే ఫీలింగ్ ఏం లేదండి, మేమే చర్చికైనా వెళ్తాం అన్నారనుకోండి, వాళ్ళని మేము పెద్ద పట్టించుకోము. ఎందుకని? వాళ్ళు ఏ చర్చికి వెళ్ళే వాళ్ళైనా వాళ్ళ క్రమమైన జీవితం లేదు కాబట్టి ఆ క్రమం లేనటువంటి వాళ్ళకి మనం ఇక్కడ వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి ఈరోజు మనం ధ్యానించినటువంటి ఈ కొన్ని వచనాల్లో నీ యొక్క సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవడం కోసం నువ్వేమేం చేయాలి అనే విషయాలు మనము చూస్తూ వచ్చాం. చెప్పండమ్మా, ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని నిరాకరించకూడదు. రెండవ పాయింట్ ఏం చేయాలి? సమాధాన పడాలి. ఒక విశ్వాసి అయితే తప్పకుండా నువ్వేం చేయాలి? అందరితో సమాధాన పడాలి. మూడోది ఏం చేయాలమ్మా? పాపాలు ఒప్పుకోవాలి. మూడోది ఏం చేయాలి? పాపాలు ఒప్పుకుంటా ఉండాలి. నాలుగోది ఏం చేయాలి? ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవాలి. క్రమమైనటువంటి జీవితం అనేది ఉండాలి. తర్వాత మనం ఏం చూసాము? బయటికి వెళ్ళినటువంటి వాళ్ళ గురించి చూసాం. కాబట్టి నిలిచి ఉండాలి. ఏం చేయాలి? నిలిచి ఉండాలి, క్రమంలో నిలిచి ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ లాస్ట్లో ఏం చూసాము? తిమోతి పత్రికలోంచి ఏం చూసాము? సహించినటువంటి స్థితి మనకి ఉండాలి. ఎరుగుమంటే ఆయన మనల్ని ఎరుగునను, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరుద్ధముగా ఏదియూ చేయలేడు. కాబట్టి అట్టి గొప్ప ప్రభువు, అట్టి గొప్ప దేవుడు మనకి తోడుగా ఉండగా మన యొక్క విశ్వాస జీవితాన్ని, సాక్ష్య జీవితాన్ని మనము కాపాడుకున్నటకు ప్రయత్నం చేయాలి. నీ యొక్క సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవటానికి 2024 సంవత్సరంలో ఒక మంచి తీర్మానంతో నీవు ముందుకు వచ్చినట్లయితే దేవుడు నిన్ను తప్పకుండా
మరి తప్పకుండా దీవిస్తాడు. ఆయన కొరకు నిలబడేటువంటి వారిని ఆయన దీవిస్తాడు. ఆయన కొరకు నిలబడేటువంటి వారిని ఆయన దీవిస్తాడనే వాక్యంలో మనకి తెలియపరచబడతా ఉంది. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మన యొక్క వినికిల్లో ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.